తన హృదయాంతరాల్లోని పరమేశ్వరునితో అంటే అంతరాత్మకు విరుద్ధంగా ప్రవర్తించకుండా ఉంటే గంగా స్నానం, కురుక్షేత్రంలో దానం చేయనవసరం లేదు అని నిర్భయంగా ప్రకటించినవాడు దుష్యంతుడు. అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వతః నిత్యం సన్నిహితో విష్ణు కర్తవ్యో ధర్మసంగ్రహః. ఈ శరీరం నశించేది, ఏ ఐశ్వర్యములైనా తాత్కాలికమే. ధర్మబద్ధమైన సుకర్మలను ఆచరిస్తే అనునిత్యము సమీపించే మృత్యువు విష్ణుపద సహవాసమైన మోక్షంగా మారుతుంది అని నిధిశాస్త్రం సహదేవుడు వివరించాడు. అదే గ్రంథంలో సాక్షాత్ శ్రీకృష్ణుడే వక్కాణించాడు. దుర్భిక్షే చ అన్నదాతారం సుభిక్షే చ హిరణ్యదం చతురోహం నమస్యామి రణే ధీరమృతే శుచిం. కరువు కాటకాలు వచ్చినప్పుడు అన్నదానం చేసిన వాళ్ళకి, సస్యశ్యామలంగా ఉన్నప్పుడు బంగారం దానం చేసిన వానికి, మాతృదేశ సంరక్షణకై యుద్ధానికి వెళ్ళి వెనుదిరగకుండా పోరాడిన వానికి, అందులో పవిత్రులుగా మరణించిన వానికి, అలాగే కాకుండా నియమబద్ధంగా బ్రతికి భక్త జీవనం గడిపిన వారు లేదా అధమం చివరి కాలంలోనైనా తన దుష్కర్మలకు, దుష్ప్రవర్తనలకు, దుశ్చర్యలకు త్రికరణ శుద్ధిగా పశ్చాత్తాపం చెంది భగవద్ధ్యానంతో మరణించేవారు, ఈ నలుగురికి నేను నమస్కరిస్తున్నాను అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆహా, భగవంతునికే వందనీయులైన వారి జన్మ సాఫల్యతకు నివాళులు. సర్వవేదేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం తత్ఫలం పురుష ఆప్నోతి స్తుత్వా దేవం జనార్దనం. శ్రీస్తుత్వా దేవం జనార్దనం ఓం నమ ఇతి. వేదాలన్నీ పారాయణ చేసినంత, అన్ని తీర్థయాత్రలు చేసినంత ఫలితమును శ్రీ భగవంతుని యోగబద్ధంగా ఆరాధిస్తే, భక్తితో భజిస్తే మానవుడు మోక్షం పొందగలుగుతాడు. ఓ సర్వేశ్వర, శ్రీ మహావిష్ణు, సాంబ సదాశివ, విశ్వమాత, వివిధ రూపాల్లో మాకందరకు దృగ్గోచరమయ్యే పరమాత్మ, నీకు నమస్కారము. నహం వసామి వైకుంఠే యోగినాం హృదయేని చ మద్భక్తా యత్ర న మమ నామాని గాయంతే తత్ర తిష్ఠామి నారద. ఓ నారద, వైకుంఠంలో కానీ యోగీశ్వరుల హృదయాల్లో కానీ నేను శాశ్వతంగా నివసించను. ఎక్కడ నా భక్తులు నా నామ సంకీర్తనం చేస్తూ ఉంటారో అక్కడ నిక్కముగా నెలవు ఉంటాను అని నిర్ద్వంద్వంగా ఆ జగదీశ్వరుడే సెలవిచ్చాడు. కాబట్టి శ్రీకృష్ణ ధ్యానం తరుణోపాయంగా మనమందరము ఇంతటితో ఈ ప్రకరణాన్ని కట్టిపెట్టి పరుగెట్టికెళ్ళి మరీ భగవద్ధ్యాన నిమగ్నమవుదాం. రండి, పదండి ముందుకు ముక్తి సాధనకు. సర్వేశ్వరానుగ్రహ ద్వారా సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మా పూజ్య మాతాపితరులు కీర్తిశేషులు కల్లూరి జగదాంబ రామభద్ర చేనుడు గారులకు వందనములతో సమర్పణ. ఓం తేజోమయం యజ్ఞదానతపః కర్మాంతర్గతరాజితం శ్రీరామం సర్వేశ్వరం సర్వార్థసాధనార్థమర్చితమచ్యుతం శాశ్వతం దయానిధిం కైవల్యదస్వయం ప్రకాశమూర్తిం శుభకరం శివం విష్ణుం యోగేశ్వర శ్రీరాధాకృష్ణం తం సదా నమామి శ్రీలక్ష్మీనారాయణ దైవతం. తేజస్సుతో నిండి యజ్ఞము, దానము, తపస్సు వంటి అన్ని కర్మలయందు ఉండేటువంటి శ్రీరాముడు సర్వేశ్వరుడు, అన్ని ప్రయోజనములకే ఆరాధింపబడే అనంతుడు.
శాశ్వతంగా ఉండేవాడు, దయతో మోక్షమిచ్చే, తానుగా ప్రకాశించే, మంచినిచ్చే శివుడు విష్ణువు. ఎవరికి విధింపబడ్డ పనులు ఇష్టం అయిష్టం అనుకోకుండా, సొంతం కోసం కాకుండా మంచి మనస్సుతో ఉద్దేశ్యంతో చెయ్యాలని ఆచరించి చూపించిన విశ్వప్రేమికులు రాధాకృష్ణులు. అందరి స్వరూపమైన శ్రీ లక్ష్మీ విష్ణుదేవులకు ఎప్పుడూ నమస్కారము. ఓం విఘ్నేశ్వరం సర్వవిఘ్నహరం కుమారగురుంచ సుముఖం ఫాలచంద్రం స్మరామి ప్రథమం సురాగ్రపూజితం గౌరీశకుమారం సిద్ధార్థగణేశం. అన్ని విఘ్నము నశింపజేసే దైవము, కుమారస్వామికి గురువు, చంద్రుని వంటి మంచి ముఖబింబము గల, దేవతలకి అందరికన్నా ముందుగా పూజింపవలసిన, కోరికలన్నీ సఫలం చేసే పార్వతీ తనయుడైన గణేశుని తలుచుకుంటున్నాను. ఓం విఘ్నేశ్వరాయ విద్మహే విఘ్నహరాయ ధీమహి తన్నో సర్వసిద్ధి గణేశ దేవతా ప్రచోదయాతు. ఓం ఫాలచంద్రాయ విద్మహే పార్వతీ ఫాలనయన దేవతాపుత్ర స్వామినే చ ధీమహి తన్నో సర్వాగ్రపూజార్హ విఘ్నేశ్వర గణేశ ప్రచోదయాతు. ఓం విఘ్నేశ్వర నమస్తుభ్యం. భవానీ శంకరసుత శివతేజాగ్రజ శ్రీ రాధాకృష్ణ ధ్యానారంభం కైవల్యప్రాప్త్యర్థం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. విఘ్నములకు అధిపతి అని చెప్పబడిన వారిని విఘ్నమును హరింపజేసే దైవముగా అర్థము చేసుకుని, ఆ స్వామియే అన్ని ప్రయత్నములు ఫలించేటట్లుగా చేయువారని మా విద్యా గురువుతో మొదలు విశ్వమునకే ఆదిగురువైన శ్రీకృష్ణ విభుని అనుగ్రహముతో తెలుసుకొనుచున్నాను. పార్వతీ పరమేశ్వర కుమారుడు, కుమారస్వామికి అన్నగారైన ఓ విఘ్నరాజా, నీకు నమస్కారము. కైవల్యపర సాధనకై దేవాదిదేవులు శ్రీ రాధాకృష్ణ దైవతముల ధ్యానం మొదలెడుతున్నాను. నా ఈ ప్రయత్నం సఫలం అయ్యేలా అనుగ్రహ్యామి. పరమేశ్వరం విశ్వేశం విరూపాక్షం మే మోక్షదం ఫలాక్షం పశుపతిం సత్యం శివం సుందరం శంభుం విశ్వంభరం సాంబం ఈశ్వరం శాంతం మహేశ్వరం విశ్వం సర్వం విశ్వేశ్వరం శివమయం సదా వందేహం తం విశ్వనాథం. విశ్వమును పరిపాలించే ఈశ్వరుడు, సుందర నేత్రుడు, ముఖమున మూడో కన్ను గల, జీవులందరకు సుఖశాంతులు సగే బాధ్యతాయుత దైవం నమస్కరిస్తుంటాను. విశ్వమయం విశ్వజనకం విశ్వేశం విశ్వనాథం విశ్వేశ్వరం విరూపాక్షం విశ్వశాంతికరం విశ్వరూపం శ్రీ విశ్వంభరం వందే సదాశివం సాంబం శంభుం ఈశ్వరం శంకరం. లోకములన్నిటా వ్యాపించిన తండ్రి ఈశ్వరుడు, పాలకుడు, రక్షకుడు, ముక్కంటి, శాంతికారకుడు, భరించేవాడైన సర్వేశ్వరునికి ఎప్పుడూ నమస్కారము. హిమగిరివాసినం ప్రథమగణాధిపం శాంతస్వరూపం నమో వేదసర్వాంతర్గతం విష్ణువల్లభం పార్వతీ ప్రాణనాథం మోక్షకరం వందే సదాశివం సాంబం శంభుం శంకరమీశ్వరం. హిమాలయవాసి, ప్రథమ గణములకు అధిపతి, శాంతిస్వరూపుడు, అన్ని వేదాములయందు నిబిడీకృతుడు, శ్రీ మహావిష్ణువునకు అధినాథుడు, పార్వతీపతి, మోక్షకారకుడైన సాంబ సదాశివునికి వందనము. శ్వేతం హిమాలయశ్వేతం శిరస్థితశ్చంద్ర నందిశ్వేతం వామాంకిత విశ్వమాతః దివ్యం శ్వేతమనంతం ఫలాక్షం మమ కైవల్యదం
వందే సదాశివం సాంబం శంభుం శంకరమేశ్వరం. తాను నివాసం ఉండే హిమవత్ పర్వతం అంటే కైలాసం నెత్తిమీది చంద్రుడు, ఎడమ ప్రక్కనున్న జగన్మాత ఉమాదేవి ధవళమైతే, అనంత దివ్య ధవళకాంతితో తళతళలాడే జగజ్యోతి త్రినేత్రుడు మోక్షమిచ్చే సాంబ సదాశివునికి నమస్కృతులు. యోగేశ్వర వేగేశ్వరపుర ఛాయా సౌమేశ్వరం, గోవూరు కొవ్వూరు ఉమాచోడేశ్వరం, శ్రీరామేశ్వరం ముక్తేశ్వరం, కాశీక్షేత్రేశ్వరం, శ్రీకాళహస్తీశ్వరం, శ్రీరాజరాజేశ్వరం, ద్రాక్షారామేశ్వరం, పశుపతేశ్వరం, శ్రీకాళేశ్వరం, కేదారేశ్వరం, శ్రీపట్టీసక్షీరారామేశ్వరం, ద్వాదశలింగేశ్వరం, కోటిలింగేశ్వరం, కలియుగ కైలాస గోకర్ణేశ్వరం. వందే సదాశివం సాంబం శంభుం శంకరమేశ్వరం. పశ్చిమ గోదావరి జిల్లాలోని యోగేశ్వర వేగేశ్వరపురంలో ఛాయ సోమేశ్వరుడుగా, కొవ్వూరు గోష్పాద క్షేత్రం శ్రీ రాధాకృష్ణులు క్షేత్రపాలకులై మురిపింపగా ఉమా చోడేశ్వరునిగా, దక్షిణాదిన శ్రీరాముడు ప్రతిష్ఠించిన రామేశ్వరునిగా, తూర్పుగోదావరి జిల్లాలో ముక్తేశ్వరం, ద్రాక్షారామం, రాజమహేంద్రవరములోని కోటిలింగేశ్వరునిగా, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినది. కాశీ వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చి గంగను గోదావరిలో కలపకపోతే యాత్ర సిద్ధించదు. కాశీ, వేములవాడ, కాళహస్తి, నేపాల్, గోదావరి మధ్యలోని పట్టీసం, ఆదిలాబాద్ జిల్లాలోని కాళేశ్వరం, హిమాలయంలోని కేదారం, పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు, పన్ను క్షేత్రాల్లో పలునామాలతో విరాజిల్లే సాంబ సదాశివునికి నమస్కారములు. నీలగ్రీవం నీలలోహితం నళినీ పూజితం పూజయామి, తులసీ బిల్వ గంగా జలసహితం, నాగభూషణం నటరాజం నాథమనాథం శంఖనాథప్రియం, నాగేశ్వరం గౌరీమహేశ్వరం కైలాసేశ్వరం మమ మోక్షదం, హరిహరైకరూప శివాత్మలింగం వందే సదాశివం సాంబం శంభుం శంకరమేశ్వరం. నీలకంఠుడు, నీలవర్ణపు కాంతిపుంజం, శ్రీ లక్ష్మీదేవితో పూజింపబడే సర్పధారి నటరాజు, దిక్కులేని వారికి దిక్కు, శంఖశబ్దం ఇష్టపడే నాగేశ్వరుడు, మోక్షాన్ని మాకిచ్చే శివవిష్ణువుల కలయికగా ఒకే రూపమైన శివాత్మలింగమును తులసి మారేడు గంగా నేరముతో అర్చించి వందనం సమర్పిస్తున్నాను. శివుడు హరుడు అని స్తోత్రము చేస్తూ నమస్కరిస్తున్నాను. ఆత్మార్పణం. శ్రీకరం శుభకరం శ్రేయిదం శ్రీవం జగదీశ్వరం, తారకరామమంత్రసృజిత తపస్వినం త్రిలోచనం, త్రివిక్రమం త్రిపురాంతకం నమో జగన్నాథ పూజితం, వందే సదాశివం సాంబం శంభుం శంకరమేశ్వరం. పాహి మాం పరమేశ్వర, రక్ష మాం భక్తవరద.